హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. మన ఛానల్కి స్వాగతం. మరి నేను చెప్పినట్టే జరిగింది. 26న పథకాలు సాధ్యం కాదు, అమలు సాధ్యం కాదని నేను మిగతా వీడియోలో ఇంతకుముందు వీడియోలో చెప్తూనే వచ్చిన అదే నిజమైంది. మరి మళ్ళీ వాయిదా పడింది. మరి ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ చెప్తుంటాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. మరి ఇదివరకు జరిగిన ఇంతకుముందు మంత్రుల ప్రెస్ మీట్ జరిగింది. వాళ్ళు క్లారిటీగా చెప్పినారు. రేపు 26 తారీఖున ప్రారంభం మాత్రమే, అది కూడా మండలానికి ఒక గ్రామంలో పథకాలు ప్రారంభం మాత్రమే చేస్తారు. అంటే ఒక్కొక్కరికి ఇచ్చినట్టు చేస్తారు. ఒక్కొక్క పథకం ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డు ఇచ్చినట్టు ఇచ్చి ఫొటోస్ అండ్ ఇవి ఇల్లు ఇచ్చినట్టు ఫొటోస్ వీడియోస్కి మాత్రమే ఇచ్చి తర్వాత ఇది మొత్తం ప్రక్రియ కంప్లీట్ అయ్యేసరికి మార్చ్ పడుతుందని చెప్తున్నారు. మార్చ్ వరకు కంప్లీట్ చేస్తామంటున్నారు. మరి మార్చ్ వరకు కూడా గ్యారంటీ లేదు. మధ్యలో ఎన్ని లిటికేషన్స్ మరి ఇంకెన్ని పెడతారో తెలియదు. మరి దీనికి ఈ కారణాలు ఏంటంటే, నిన్న గ్రామ సభలో వచ్చినాయి అప్లికేషన్లు లక్షల కొద్దీ వచ్చినాయి అంట. లక్షల కొద్ది అప్లికేషన్ పరిశీలించి దాంట్లో అర్హతలు అనర్హతలు గుర్తించి ఇవన్నీ చేసే వరకు చాలా టైం పడుతుంది అని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మార్చి వరకు పొడిగించినారు. మరి వీళ్ళకి తెలీదా? మరి సంవత్సరం నుంచి అప్లికేషన్ తీసుకుంటూనే ఉన్నారు. ఇంకా మళ్ళీ కొత్త గ్రామ సభలనే అసలు లబ్ధిదారులు ఎంపిక చేసి ఈ 26 నుంచి లబ్ధిదారులకు ఎంపిక చేసి వాళ్ళకి అమలు చేస్తామని నిన్నటి వరకు చెప్పుకుంటూ వచ్చినారు. నేను చెప్తూనే ఉన్నాం, ఈ 3 రోజుల్లో ఎట్లా సాధ్యమవుతుంది, ఎట్లా అసాధ్యం అని చెప్తూనే ఉన్నాం. రివ్యూ చెప్తూనే ఉన్నాం. అదే నిజమైంది. మరి మార్చి వరకు పొడిగించినారు. మరి రైతు భరోసా రైతులకు కూడా అంతే. రేపు రేపు ప్రారంభం మాత్రమే చేస్తారు. మరి ఇందిరమ్మ ఇల్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో తొలి లిస్ట్ వస్తుందని తను చెప్తున్నాడు. మరి బట్టి విక్రమార్క ఒకటి చెప్తున్నాడు, తొలి లిస్టులో మరి నిరంతర ప్రక్రియ అని. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డ్స్ నిరంతర ప్రక్రియ ఎప్పటికి ఉంటుంది. మళ్ళీ అప్లికేషన్స్ ఈరోజు రేపు ఎంపీడీ ఆఫీస్లో తీసుకుంటూనే ఉంటారు. మరి భయపడొద్దని మంత్రులు చెప్పి లాస్ట్ మార్చ్ వరకు మనకైతే పొడిగించినారు ఈ పథకాలు. మరి మధ్యలో ఎన్ని లిటికేషన్స్ వస్తాయో, మరి మార్చ్ అప్పుడు కూడా మళ్ళీ లిటికేషన్ ఏముంటాయి, ఎలక్షన్స్ ఉంటాయి. ఎలక్షన్స్తో మళ్ళీ వాయిదాలు వస్తాయి. ఎలక్షన్స్ అని మళ్ళీ ఎలక్షన్ కోడ్ అని మళ్ళీ వాయిదాలు పెడతారు. మరి మన దాకా అందేది ఎప్పుడు? ఇవన్నీ ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డ్స్ మన నిజమైన లబ్ధిదారులకు అందాలంటే చాలా కష్టం. అది అదృష్టం పైన మాట. ఎవరి పని వాళ్ళు చేసుకోండి. గవర్నమెంట్ ఊరిస్తూనే ఉంది, సంవత్సరం నుంచి ఊరించుకుంటూ పోతుంది. ఇది 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇలానే చేస్తుంది. ఎవరి పని వాళ్ళు చేసుకుని కష్టపడి, ఎవరు ఇల్లు కట్టుకునే వాళ్ళు కట్టుకోండి, కష్టపడి పని చేసుకోండి. మరి గవర్నమెంట్ అయితే ఇట్లనే ఉంటుంది, ఎవరు ఎదురు చూడకు అని విశ్లేషణ. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా చెప్తూనే ఉంటాను. ప్లీజ్ జెన్యూన్ అప్డేట్స్ ఉంటాయి చెప్తూ ఉంటాను. మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.